సన్నీ పిన్ని ఇటు పిన్ని ఇటు. అఖిల్ బాబు మీరా ఏంటి ఇలా లాక్కొచ్చారు? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? రూపారాణి భవిష్యత్తు గురించి. ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడుకుందాం. ఎటెళ్ళింది శ్యామా? తర్వాత తర్వాత అంటూ నువ్వు దాటేసుకుంటూ వస్తే రూపారాణి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందుకే ఇప్పుడే మాట్లాడుకుందాం అంటున్నాను. ఇంతకాలం రూపారాణికి బదులుగా నువ్వు పాట పాడడం వలన దాని భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు కూడా రూపారాణి అత్తగారింటికి వెళ్ళడం అనేది నీ చేతుల్లోనే ఉంది. అందుకే అర్జెంటుగా నీతో మాట్లాడాలి అంటున్నాను. నువ్వు అర్థం చేసుకో. గురువమ్మ, ఆయన వస్తున్నారు. నేను రాత్రికి మీ దగ్గరకు వస్తాను, అప్పుడు మనం మాట్లాడుకుందాం. సరే, నువ్వు వెళ్ళు. అఖిల్ బాబు, సన్నీ. పిన్ని ఇక్కడ. అఖిల్ బాబు, పిన్ని ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు కావాలన్నా నీకు? అఖిల్ గారు ఉన్నారా? ఉన్నారు. అఖిల్ బాబాయ్, అఖిల్ బాబాయ్, నీకోసం నీ ఫ్రెండ్ ఏదో గిఫ్ట్ తెచ్చాడు. వస్తున్నా. ఫ్రెండా? ఇతను నా ఫ్రెండ్ కాదురా, డెలివరీ బాయ్. అవునా? చేతిలో గిఫ్ట్ చూసి మీ ఫ్రెండు నీకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడేమో అనుకున్నాను. అది ఆన్లైన్ లో బుక్ చేసిన గిఫ్ట్ రా, డెలివరీ ఇవ్వడానికి వచ్చాడు. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. కీప్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇవాళ నీ ఫ్రెండ్స్ ఎవరిదైనా బర్త్డే ఉందా బాబాయ్? లేదురా. మరి గిఫ్ట్ ఎందుకు తెప్పించావు? బర్త్డే కోసం కాదురా, వ్యాలంటైన్స్ డే కోసం. వ్యాలంటైన్స్ డే రోజు మీ పిన్నికి గిఫ్ట్ గా ఇవ్వడం కోసం తెప్పించాను. అవునా? ఏం తెప్పించావు? ఆగాగాగు, ఓపెన్ చేయకూడదు. వ్యాలంటైన్స్ డే రోజు ఈ గిఫ్ట్ మీ పిన్నికి ఇచ్చాక అప్పుడు మీ పిన్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు చూద్దు గాని ఈ గిఫ్ట్ ఏంటో. అలాగే బాబాయ్. రే ఏంటి బాబాయ్? నేను మీ పిన్ని కోసం ఇలా గిఫ్ట్ తెప్పించిన విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. పిన్నికి కూడా చెప్పొద్దా? పిన్నికి అస్సలు చెప్పొద్దు. చెప్తే ఇంకా సర్ప్రైజ్ ఉండదు కదా. అవును కదా. ప్రామిస్? ప్రామిస్. గుడ్ బాయ్. శ్యామా, ఎక్కడికి శ్యామా? అంత హడావిడిగా వెళ్తున్నావు? అది గురువమ్మ వాళ్ళ రూమ్ కా? అవును అఖిల్ బాబు, అవును.
ఈ టైంలో వాళ్ళ రూమ్కి వెళ్తున్నావు ఏంటి? నిద్ర రావట్లేదా? ఆహా, అంటే అది రూపారాణి ఎంగేజ్మెంట్ అనుకుంటున్నారు కదా, దానికి సంబంధించి ఏదో మాట్లాడాలి అని గురువమ్మ గారు రమ్మంటేను. ఓహ్ అవునా, అయితే వెళ్ళు. ఓకే, గుడ్ నైట్. ఇదేంటి శ్యామ ఇంత కంగారుగా గురువమ్మ వాళ్ళ రూమ్లోకి వెళ్లి తలిపేసింది? వెళ్లి వాళ్ళ మాటలు వింటే వాళ్ళ మధ్య ఉన్న రహస్యం ఏంటో తెలుస్తుంది. ఏంటి గురువమ్మ, మాట్లాడాలి రమ్మని చెప్పి ఇలా మౌనంగా ఉన్నావేంటి? ఏం చెప్పమంటావు శ్యామ? ఆదిత్య వాళ్ళ అమ్మగారు పెద్ద ఫిట్టింగ్ పెట్టారు. వెంటనే రూపారాణి చేత పాట పాడించి రికార్డింగ్ చేయించి ఆ పాటని ఎంగేజ్మెంట్ రోజు ప్లే చెయ్యాలి అంటున్నారు. నా కోడలు పాడిన పాట అని అందరికీ చెప్పుకోవాలి అంటున్నారు. అది కూడా వాళ్ళ రికార్డింగ్ థియేటర్కి వచ్చి రూపారాణిని పాట పాడమంటున్నారు. వాళ్ళ రికార్డింగ్ థియేటర్లో అయితే నువ్వెలా పాట పాడతావు చెప్పు? దొరికిపోతాం కదా శ్యామ. ఇదేంటి ఏమీ వినపడి చావడం లేదు? అంత సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారా వీళ్ళు? వదినా, ఏంటి వదినా ఎక్కడున్నావు? అంటే అఖిల్, శ్యామ వీళ్ళ రూమ్లోకి కంగారుగా వెళ్తుంటే చూశాను. ఏదైనా అవసరం అవుతుందేమో అని హెల్ప్ చేద్దామని. అలాంటి అవసరం లేదు వదినా. రూపారానికి ఎంగేజ్మెంట్ అనుకుంటున్నారు కదా, దానికి సంబంధించి ఏదో మాట్లాడాలని రమ్మని గురువు అమ్మ పిలిచిందంట. అందుకనే శ్యామ వెళ్ళింది, అంతే. అంతేనా? ఓకే, నువ్వు వెళ్ళి పడుకోదునా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏం మాట్లాడుకుంటున్నారు లోపల? అందుకే మాకు తెలిసిన రికార్డింగ్ థియేటర్ ఉంది. ఆ రికార్డింగ్ థియేటర్ మాకు సెంటిమెంట్. రూపారాణి చేత అక్కడే పాట పాడించి రికార్డింగ్ చేయిస్తానని చెప్పాను. ఆయన కూడా సరే అన్నారు. ఆయన సరే అన్నా కూడా నేను సరే అన్నాను గురువమ్మ. ఏ థియేటర్కి నేను రాను, పాట పాడను. ఆగు శ్యామ. అదేం శ్యామ అలా అంటావు? నువ్వు పాట పాడకపోతే ఆ రూపారాణి ఎంగేజ్మెంట్ జరగదు శ్యామ. ఎంగేజ్మెంట్ జరగకపోతే రూపారాణి ప్రాణాలతో ఉండదు. చేతులారా నా కూతుర్ని నేనే చంపుకుంటానా చెప్పు? కావాలంటే నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతాను. చిన్నదానివి, నీ కాళ్ళు పట్టుకుంటే నీకు ఆయు క్షీణమని ఆగుతున్నాను. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోసామా. దయచేసి ఈ ఒక్కసారికి నా మాట విను. రికార్డింగ్ థియేటర్కి వచ్చి
పాట పాడు శ్యామ. రూపారాణి జీవితాన్ని నిలబెట్టు. ఈ ఒక్కసారి పాట పాడితే ఇంకెప్పుడు నిన్నిలా అడగను. అడిగి కూడా నిన్ను ఇబ్బంది పెట్టను. దయచేసి కాదనకు శ్యామ, ప్లీజ్. కాదు అన్నావంటే నీ కాళ్ళు పట్టుకుని నువ్వు అనేదాకా వదలను. అయ్యో, ఇదేంటి గురువమ్మ, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? మరింకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు శ్యామ. రూపారాణి ఆదిత్యని బాగా ఇష్టపడుతోంది. ఆదిత్య కూడా రూపారాణిని బాగా ఇష్టపడుతున్నాడు. కేవలం నువ్వు పాట పాడకపోవడం వల్ల వాళ్ళ పెళ్లి ఆగిపోవడం కరెక్టేనా? నువ్వొక్కసారి ఆలోచించు. కేవలం నువ్వు పాట పాడకపోవడం వల్ల రూపారాణి ఆత్మహత్య చేసుకోవడం కరెక్టేనా? ఒక్కసారి ఆలోచించు. కేవలం నువ్వు పాట పాడకపోవడం వల్ల నేను గర్భశోకంతో కుమిలిపోవటం కరెక్టేనా? ఆలోచించు శ్యామా. సరే, పాడతాను. నువ్వు చెప్పినట్టే రికార్డింగ్ థియేటర్కి వచ్చి పాట పాడతాను. కాకపోతే కన్నయ్య పాడమని చెప్పాలి. కన్నయ్య పాడమని చెప్తేనే పాడతాను, లేకపోతే పాడను. రేపొద్దున కన్నయ్యని అడుగుదాం, ఏమంటాడో చూద్దాం. అలాగే శ్యామ, అలాగే. నువ్వెలా చెప్తే అలా చేద్దాం. ఆ కన్నయ్య మాత్రం పాడద్దు అని ఎందుకు చెప్తాడు? అందులో ఒక జీవితం నాశనం అయిపోతుంటే మీ కన్నయ్య ఒప్పుకుంటే మాత్రం ఈ విషయం మీ మామగారికి తెలియనివ్వకు. గుట్టు చప్పుడు కాకుండా రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి పాడేసి వచ్చేద్దాం, సరేనా? అలాగే గురువమ్మ, వస్తాను. ఏంటి కన్నయ్య పాడమంటే పాడతావా, వద్దంటే పాడవా? కన్నయ్య వద్దన్నా కూడా నీ చేత ఎలా పాడించాలో నాకు బాగా తెలుసు. నువ్వు సంతకం పెట్టిన స్టాంప్ పేపర్స్ నా దగ్గరున్నా కూడా నిన్నెందుకింతలా బ్రతిమాలానో తెలుసా? దీన్ని భవిష్యత్తులో బ్రహ్మాస్త్రంగా వాడుకోవడానికి. సామ దాన భేద దండోపాయాలన్నట్టుగా ఒక్కోసారి ఒక్కో అస్త్రాన్ని ఉపయోగిస్తూ వస్తున్నాను. ఈ బ్రహ్మాస్త్రాన్ని చివరి అస్త్రంగా వాడతాను. రూపారాణి లైఫ్ సెటిల్ అయిపోయేలా చేస్తాను.
పెడతాను. గాలికి కొట్టుకుపోకుండా ఏ చీటీ అయితే నీ పాదాల చెంత ఉంటుందో ఆ చీటీలో రాసి ఉన్నదే నీ నిర్ణయంగా భావిస్తాను. నిర్ణయం నీది, ఆచరణ నాది. పాడాలి పాడాలి అనుంది. అంటే వెళ్ళి పాట పాడమంటావా కన్నయ్య? అలాగే కన్నయ్య, పాడుతాను. ఇది నీ నిర్ణయం, ఇది నీ లీల, ఇది నీ ఆజ్ఞ. తప్పకుండా పాడుతాను. పాడాలి. శ్యామా, శ్యామా, వస్తున్నాను రూపా. పాడకూడదు. పాడాలి. దీన్ని మార్చేయాలి. పాడకూడదనేది మార్చేయాలి. శ్యామా, నీ కన్నయ్య చేత కూడా నాకు కావలసిన విధంగా ఎలా చెప్పించుకోవాలో నాకు బాగా తెలిసే. వదినా, వదినా, ఏంటి గురువమ్మ? ఏం చేస్తున్నావు వదినా? ఏం చేస్తాను, మీ అన్నయ్య గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, ఖాళీగానే ఉన్నాను. వెళ్ళిపోయారా? అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు తల్లి. ఆయన టైం అంటే టైమే. పంచువాలిటీకి మారు పేరు. లేచిన దగ్గర నుంచి హడావిడిగా రెడీ అయ్యి మమ్మల్ని హడావిడి పెట్టి హడావిడిగా టిఫిన్ తిని హడావిడిగా ఫైల్స్ తీసుకుని హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయారు. అమ్మయ్యా, ఆయన వెళ్ళిపోవడమే నాకు కావాల్సింది. వదినా, తొందరలో రూపారాణి ఎంగేజ్మెంట్ అనుకుంటున్నాం కదా. ఎంగేజ్మెంట్కి మంచి శారీ కొనాలి. షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. మాతో పాటు నన్ను కూడా రమ్మంటావా?
నాకు చీరల షాపింగ్ అంటే చాలా ఇష్టం. వెళ్దాం పదా. శ్యామాని తీసుకెళ్దామని అడుగుదాం అనుకుంటే ఈవిడొస్తానంటుందేంటి కర్మ. ఈవిడొస్తే శ్యామాని రికార్డింగ్ థియేటర్కి ఎలా తీసుకెళ్తాను, పాట ఎలా పాడిస్తాను? ఏంటి ఆలోచిస్తున్నావు గురువమ్మ? వెళ్దాం పదా.